బైబిల్ చెబుతోంది, మరణించిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం అనగా స్వర్గము, మరొకటి పాతాళ లోకం అనగా నరకం. ఈ 2 లోకాలకే మరణించిన ప్రతి వ్యక్తి కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే మరణించినటువంటి వ్యక్తి యొక్క దేహము భూమిలో మన్నులో కలిసిపోతుంది, కానీ అతని ఆత్మ ఏదో ఒక లోకానికి వెళ్ళిపోవాలి. అది స్వర్గానికా లేదా నరకానికా అని. అయితే అది స్వర్గానికి వెళుతుందా నరకానికి వెళ్తుందో భూమి మీద నువ్వు బ్రతికిన ఈ బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దేవుడు తన మనస్సుని ఈ యొక్క గ్రంథము ద్వారా ఈ లోకానికి వివరించాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా తమ స్వార్థాలు వెతుక్కుంటూ తమకు ఇష్టం వచ్చిన విధంగా బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోయారు. దేవుని మనస్సును అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడు. తన మనస్సును తెలుసుకోమంటే